15వ అధ్యాయం. దీని పేరు పురుషోత్తమ ప్రాప్తి యోగం. ఈ అధ్యాయంలో శ్లోకాలన్నీ కూడా అనేక బీజాక్షరాలతో కూడుకున్నటువంటి అధ్యాయం అన్నమాట. అందుకనే మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు భగవద్గీత అంతా చదవకపోయినా ఏ భోజనాలు కాడైనా పెళ్లి పేరంటాలకైనా సత్యాన్ని పారాయణ చేస్తుంటే వాళ్ళు ప్రతిరోజు కూడా మీరు భోజనాలు పెట్టినట్టు చేస్తుంటారు కదా. అంటే ఇందులో ఏదో ఒక మహత్వం ఉందన్నమాట. ఈ శ్లోకాలన్నింటిలోని కూడా ఒక మహత్తరమైనటువంటి శక్తి ఉంది. దీని మీద ఈ అధ్యాయం మీద ఎలాంటి శక్తి ఉందన్నది కూడా ఒక కథ కూడా ఉంది, చిన్న కథ. ఆ కథ చెప్పుకుని వెళ్తాం. ఒక ఊళ్ళో ఒక రాజుగారు ఉన్నారండి. ఆయన చాలా బలవంతుడు, తెలివైనడు, చాలా శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి. ఆయన గారికి ఒక సేనాధిపతి ఉన్నాడు. రాజుగారి కంటే మించిన తెలివితేటలు కలిగి బలం కలిగినటువంటి వాడు. ఆ సేనాపతికి ఒక బుద్ధి పుట్టింది, ఒక దుర్బుద్ధి. ఏంటంటే, నేను ఈ రాజుగారి కంటే బలవంతుడు కనుక ఎలాగైనా సరే రాజుగారిని చంపేసి ఇక్కడ వంశాన్ని లేకుండా చేసేసి ఈ రాజ్యానికి నేనే రాజుని అయిపోవాలి అనేటువంటి దుర్బుద్ధి పుట్టింది. అయితే దానికి సంబంధించినటువంటి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఎప్పుడు దొరుకుతుంది, ఎలా దీన్ని చేయాలనేటువంటి ప్లాన్ ఆలోచనతో ఉన్నాడు. అభ్యాసం చేయలేదు కానీ ఆలోచన చేస్తున్నాడు. కాలం ఒకలాగా ఉంటుంది కదా, ఈలోగా అతనికి ఏదో అనారోగ్యం వచ్చి చచ్చిపోయింది. ఏమీ చేయలేదు రాజుగారు. అయితే అతన్ని ఏదో చేసి ఆ రాజ్యం స్వాధీనపరచేసుకోవాలనేటువంటి దుర్బుద్ధి మాత్రం నశించలేదు, చచ్చిపోడు కదా. శరీరం అంటే పోయింది కానీ మనసు పోలేదు కదా. మనసులో స్వభావం ఉండిపోయింది, ఆలోచన ఉండిపోయింది. ఎలాగైనా సరే రాజుగారిని చెప్పేయాలనేటువంటి ఆలోచన గురించి ఆలోచిస్తూనే చచ్చిపోయాడు. చనిపోయిన తర్వాత అతను ఒక గుర్రం అయి పుట్టాడు. గుర్రం అయి పుడితే ఆ గుర్రం తిరిగి అక్కడి నుంచి ఇక్కడికి ఎక్కడెక్కడో పుట్టే దాన్ని ఇంకొకటి ఎవడో కొని దాన్ని ఇంకొకటి ఎవడో కొని చిన్నగా మొత్తం మీద ఈ రాజుగారు ఆస్థానంలో అప్పచెప్పారు. అప్పుడు రాజుగారు కొనుక్కుని గుర్రం కూడా మంచి బలంగా బాగుంది, నచ్చింది అతను. ఒకసారి గుర్రాన్ని నేర్చుకుని మా సైన్యాన్ని తీసుకుని వేటకి వెళ్ళాడు. వేటకి వెళ్ళినప్పుడు గుర్రానికి పూర్వజన్మ సంస్కార వాసన బలం ఉంది. ఎలాగైనా సరే రాజుగారిని చంపించేయాలనేటువంటి, అంటే ఏమి తెల్లం కదా, అది మారిపోయింది కదా, శరీరం మారిపోయింది. దాన్ని రాజుగారి గుర్రం మీదకి ఎక్కగానే దారి తెప్పించేసి అడవిలో గంట తీసి వెనకాల ఉన్నటువంటి భటులు ఆయనతో అనుసరించలేక మొత్తం మీద ఎక్కడికో వారారణ్యంలోకి వెళ్ళి ఇంక దారి ఇటేపు వెళ్ళాలో తెలియలేదు. అక్కడ గుర్రాన్ని ఆపు చేసి ఒక చెట్టు కట్టేసి ఆ చెట్టు కింద కూర్చున్నాడండి. వీళ్ళందరూ ఎక్కడ ఉండిపోయారు, ఏంటి ఇప్పుడు మనం ఎక్కడ దాకా వచ్చాం ఏంటని ఆలోచిస్తున్నాడు కూర్చొని. ఆలోచిస్తూ ఉంటే ఈలోగా ఒక కరపత్రం లాంటిది ఎగిరి వచ్చి అతని ముఖం మీద పడింది. పడితేప్పటికి ఏంటని చెప్పి చూసాడు అనమాట. అందులో శ్లోకం ఉంది ఆ పత్రం మీద. అది చదివాడు, పైకి చదివాడు అనమాట గట్టిగా. ఏంటని చెప్పి ఒక పాదం చదివాడు అనమాట, పూర్తిగా చదవలేదు. ఒక పాదం చదివేటప్పటికి గుర్రం గిజగిజ కొట్టుకుంటే ఆ శ్లోకంలో ఆ పాదం ఇనేటప్పటికి గుర్రం చనిపోయింది అనమాట. చనిపోయి దానికి పూర్వజన్మలో ఆలోచనతో వచ్చినటువంటి పాపం నశించిపోయింది. ఏదో ఆలోచన చేసింది, కర్మ అంటే చేయలేదు, ఆలోచన చేసింది. ఆలోచన వల్ల కూడా అది మంచి ఆలోచన కాదు కనుక దానికి పాపం వచ్చింది. అంటే మనం పనే కాదు, ఆలోచన కాదు, ఏదైనా చేస్తే మంచి ఆలోచన చేస్తే పుణ్యం వస్తుంది, చెడ్డది అయితే పాపం వస్తుంది. కొద్దిటే అదే బాధన కదా, ఏది వదలాలా మారాలా అక్కర్లేదు అని చెప్పి ఆ రకంగా చనిపోయిన వెంటనే దానికి స్వర్గం వచ్చేసింది. ఆ గుర్రాన్ని చూస్తుండగానే స్వర్గం నుంచి ఒక విమానం వచ్చిందంటే ఈయన ఎక్కించి తీసుకెళ్ళిపోయారంటే గుర్రాల్లో ఉన్న జీవుడు. అతను చాలా ఆశ్చర్యం వేసుకొచ్చింది అనమాట. ఇప్పుడు గుర్రం లేదు, సైన్యం రాలేదు, ఎక్కడి నుంచి ఎలాగెళ్ళాలి ఏంటని చెప్పేసి
మళ్ళీ అలా కొంచెంసేపు విశ్రాంతి తీసుకున్నాక ఇక్కడ ఏదన్నా ఎవరన్నా దొరుకుతారా ఏంటని అలా తిరిగితే అక్కడ ఒక సాధకుడు సాధన చేసినాడు, ఒక మునీశ్వరుడు. ఒక చిన్న కుటీరం ఏర్పాటు చేసుకుని అక్కడ కొంత పొలను, దాని పళ్ళు, చెట్లు, కాయలు అన్ని పెంచుకున్నాడు అతను. హాయిగా సుఖంగా అందులో సాధన చేసుకుంటూ తపస్సు చేసుకుంటూ జీవిస్తున్నాడు. బాగానే ప్రాణం లేచి వచ్చింది. అతనికి వెళ్ళాడు, కాళ్ళు చేతులు పెట్టుకుని కొన్ని మంచిలు తాగి స్వామీజీ దగ్గర కూర్చుని, స్వామి నేను పలానా ఈ రాజ్యానికి రాజుని, ఇలాగ నేను ఎలా వచ్చాను, దారి తప్పిపోయాను. ఈ పత్రం శ్లోకం సగం శ్లోకం చదివేటప్పటికి గౌరవం చనిపోయి స్వర్గానికి వెళ్ళిపోయింది, ఏంటిది, దీని అర్థం ఏంటి అని చెప్పేసి అడిగాడు. ఆయన సంసారాన్ని వదిలేసి అడవిలోకి పోయి ఏకాంతవాసంలో నిరంతరము ఇది అనాత్మ, ఇది దృశ్యము, ఇది నేను కాదు, అదే నేను అనేటువంటి భావంలో ఉండిపోయాడు అతను. ప్రారంభం ఉన్నంత వరకు ఉండి ఆ ప్రారంభం ముగిసిపోయిన తర్వాత ఇది ఊడిపోతే అతను మాత్రం దేవుడైపోతాడు అన్నాడు. ముక్తిని పొందేసి ఉన్నాడు, జీవన్ముక్తుడు. ఆ శ్లోకం, ఆ కాగితం తీసుకున్నాడు. చూసేటప్పటిగా ఆ శ్లోకం 15వ అధ్యాయంలో శ్లోకం అన్నమాట. చదివాడు అతను. బాబు ఇది భగవద్గీత 15వ అధ్యాయంలో శ్లోకం. నాయన 15వ అధ్యాయం చాలా మంచి బీజాక్షరాలతో కూడుకున్నటువంటి పవర్ఫుల్ అధ్యాయం ఇది. ఈ శ్లోకాలని చదివినా వినినా ఎవరికైనా సరే స్వర్గం వస్తుంది, పుణ్యం వస్తుంది. దాని మీద విచారణ చేసి బాగా గురువు దగ్గర దాని అంతరాత్మం తెలుసుకుంటే మోక్షం వస్తుంది, చాలా మంచిది. అంచేత ఆ శ్లోకం చదవగానే ఆ అర్థం, ఆ శ్లోకం వినేటప్పటికే వాడికి దోషం పరిహరించిపోయి మాకు అతను స్వర్గం వచ్చేసింది, పుణ్యం వచ్చేసింది అని చెప్పాడట. ఇంతకీ అతను ఎవరో ఏంటి అనేది మళ్ళీ ప్రశ్న వేసాడు. ఆ కృతం ఏంటని. ఇప్పుడు అతను ఎవడో కాదు, అతను దోషం ఏంటంటే అతను నిన్ను చంపాలని చూసాడు. అతను పూర్వజన్మలో మీ సైన్యంలో ఉన్నటువంటి సైన్యాధిపతి అతను. ఆ దోషము వల్ల అతను గుర్రంగా పుట్టాడు. ఇప్పుడు ఆ శ్లోకం వినగానే ఆ దోషం పోయింది, అతనికి స్వర్గం వచ్చేసింది. ఆయన భగవద్గీత 15వ అధ్యాయం చాలా గొప్పదే అని చెప్పాడు. ఈ వీళ్ళందరూ సైన్యం అందరూ ఎత్తుక్కుంటూ రాజుగారిని ఎత్తుక్కుంటూ ఈ మునీశ్వరుడు ఆశ్రమానికి వచ్చారు. వాళ్ళందరూ కూడా ఈయన చెప్పేటటువంటి మాటలు ఆలోచించారు. ఇప్పుడు ఈ రాజుగారి ఊరెళ్ళి ఆ భగవద్గీతలో 15వ అధ్యాయం అందరూ చదివేలాగా సాటింపేసి అందరూ ప్రతిరోజు భగవద్గీత 15వ అధ్యాయం పారాయణం చెయ్యాలనేటువంటి శాస్త్రం చేసాడట. ఆ రకంగా ఆ రాజుగారి యొక్క ప్రసారంతో గ్రామంలో ఉన్నటువంటి చిన్నప్పుడు కానీ పుట్టినోళ్ళు, ఆ తర్వాత పోయినోళ్ళు అదే ప్రసారం సాగింది అనమాట. అంచేత భగవద్గీత 15వ అధ్యాయంలోని శ్లోకాలకి ఇంత మహత్వం ఉంది. తెలుసుకుంటే జ్ఞానం, తెలుసుకోకపోయినా సరే చదవడం వల్ల కూడా పుణ్యం అని చెప్పేసి భగవద్గీత శ్లోకాలకి అర్థం చెప్పారు. అంచేత ఈ అధ్యాయం పేరే పురుషోత్తమ ప్రాప్తి యోగం. పురుషోత్తముడు అనేటువంటి పదం మనం చాలాసార్లు చెప్పుకుంటాం. ప్రకృతి పురుషం చైవ ఇద్దనాది భావం. ఇద్దరు పురుషులు ఉన్నారు మన శరీరంలో. అధిష్టాన స్వరూపం పురుషోత్తమం. అంటే అధిష్టానము, ఆధారం అని చెప్పేసి రెండు పురుషులు. ఆధారం జీవుడు, అధిష్టానం ఆత్మ. ఆత్మకే పురుషోత్తముడు అని పేరు. ఆధారం అంటే ఏంటండి? ఇప్పుడు నేను చేశాను, నేను చూశాను, నేను పుణ్యం చేశాను, నేను పాపం చేశాను, లేదా నేను మంచి చేశాను, నేను అలాంటి వాడిని, నేను ఇలాంటి వాడిని, నాకు ఇంత పేరు రావాలి, నాకు అంత పేరు రావాలి అనుకుంటూ కూడా ఉంటాడు కదా. అతనే పురుషుడు. అతనికే క్షేత్రజ్ఞుడు అని పేరు. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ది సర్వక్షేత్రజ్ఞ. ఈ శరీరంలో వ్యక్తిలో ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడు క్షేత్రం. అది మొత్తం ప్రపంచం ఉంది కదా, ప్రపంచంలో ఉన్నటువంటి అనేక క్షేత్రాలు ఉన్న అన్నిటిలోనూ కూడా క్షేత్రం. అంచేది ఈ క్షేత్రము క్షేత్రజ్ఞుడితో కూడుకున్నటువంటి సముదాయం ఒకటి. చాలా పొద్దుట కూడా అదే వాదించాం. క్షేత్రము క్షేత్రజ్ఞుడు. ఇప్పుడు మనం ఉన్నాం కదా, క్షేత్రము క్షేత్రజ్ఞుడు. క్షేత్రజ్ఞుడు అంటే తెలివి. బాగా గుర్తుపెట్టుకోండి. మనలో ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడు ఎవరు? తెలివి. ఈ తెలివి ఎక్కడదే?
లోపల ఉన్నటువంటి ఆత్మీక ప్రతిబింబం. చేత ఆత్మస్వరూపమేమో అధిష్టానం. దాని యొక్క ప్రకాశం మన మనసులో ప్రతిబింబించి మనసుకు తెలివి వచ్చింది. అంటే మనసు, తెలివి ఈ రెండు ఒక సెక్షన్. మనసు, తెలివి కలిపినటువంటిది లోపల. మనసేమో సత్వగుణంతో తయారైంది, ప్రాణమేమో రజోగుణంతో తయారైంది, శరీరమేమో తమో గుణంతో తయారైంది. ఇదే విషయాన్ని 14 అధ్యాయం అంతా చెప్పుకుంటూ వచ్చారు. మనం జరిగినటువంటి అధ్యాయం. దానికి ప్రకృతి అని పేరు. ప్రకృతి ఏంటంటే 3 గుణాలతో కూడుకున్న సముదాయం. సత్వగుణము, రజోగుణము, తమో గుణము. అంటే మనం ఏమనుకుంటున్నామంటే సత్వగుణం అంటే ఏంటి, తమో గుణం అంటే ఏంటి అనుకుంటున్నాం కదా. దానికి మనం స్థూలంగా ఆలోచించాలంటే తమో గుణం శరీరం. శరీరం అన్నా తమో గుణం అన్నా ఒకటే. తమో గుణంతో తయారైంది శరీరం, ఆకారం, రూపం. దాంట్లో ఉన్నటువంటి ప్రాణం రజోగుణంతో తయారైంది. దానికి క్రియ ఉంది, చేవు కదులుతూ ఉంటుంది. అది రజోగుణంతో తయారైనందువల్ల శ్వాస లోపలికి వెళ్తూ వస్తూ ఉంటుంది. దానికి లోపల మనసు, అది సత్వగుణం. అంటే మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, జ్ఞానేంద్రియాలు ఇదొక సముదాయం. కర్మేంద్రియాలు, పంచప్రాణాలు ఇదొక సముదాయం. కరచరణాదులతో కూడుకున్నటువంటి శరీరం ఇదొక సముదాయం. ఈ 3 విభాగాలతో కూడుకున్నటువంటి ఒక సముదాయాన్ని మనం ఒక వ్యక్తి అంటున్నాం. ఆ వ్యక్తికి ఒక పేరు కూడా పెట్టాం. ఆ వ్యక్తి పుట్టాడు. ఆ వ్యక్తి లోపల ఉన్నటువంటి తెలివి ఉంది కదా, ఆ తెలివికే జీవుడు అని పేరు. ఆ జీవుడికి ఒక ఆధారం ఉంది లోపల, ఆత్మ. అటువంటి వాడే పురుషోత్తముడు. ఇప్పుడు పురుషోత్తముడైనటువంటి పరమాత్మను వదిలేసి పురుషుడు ఎటువైపుకి తిరిగాడు చూడండి. మనకి తెలివి ఉన్నంత సేపు శరీరం వైపుకే తిరిగి ఉంటుంది. శరీరాన్ని వదిలిపెట్టదు, నిరంతరము శరీరం గురించే ఆలోచన. అంటే మనసు సత్వగుణంతో తయారైంది. మనసు ఆలోచన అంతా దేని గురించి ఆలోచిస్తుంది? శరీరం బాగోవాలి, శరీరాన్ని అందరూ మెచ్చుకోవాలి, శరీరాన్ని అందరూ గౌరవించాలి, శరీరానికి ఏ లోటు రాకూడదు, శరీరానికి ఏ బాధ కలగకూడదు, శరీరానికి సంబంధించిన వాళ్ళు అందరూ బాగోవాలి. ఈ రకంగా నిరంతరము ఆలోచన అంతా శరీరం. ఆలోచనాత్మకమైనటువంటిది మనసు. ఆ మనసు శరీరం గురించి ఆలోచించాలంటే ఏముండాలి? దానికి జ్ఞానం ఉండాలి. మనసు వస్తే ఏమొచ్చింది? తెలివి వచ్చింది. తెలివిని జ్ఞానం అంటారు. సంస్కృతంలో జ్ఞానము. మనం ఏమనుకుంటున్నాం? తెలివి అని అర్థం. అంటే తెలివి అని అంటారు శాస్త్రాల్లో, జ్ఞానం అంటారు. మనసేమో సత్వగుణం. అందులో ప్రతిబింబించినటువంటి ఆత్మిక ప్రకాశం, దీపం యొక్క ప్రకాశం అర్థంలో ప్రతిబింబించినట్టుగా అర్థము లాంటిది మనసు. ఆ మనసులో ఆత్మిక ప్రకాశం ప్రతిబింబించినట్టే మన స్వరూపం, మనం ప్రతిబింబము. రెండు తెలివులు ఉన్నాయి, 2 జ్ఞానాలు ఉన్నాయి. ఒక జ్ఞానమేమో వస్తూ పోతూ ఉంటుంది, ఒక జ్ఞానం రాకపోకలు ఎప్పుడూ ఉంటుంది. అంటే అది ఎప్పుడూ ఉండే జ్ఞానానికే పురుషోత్తముడు అని పేరు. వస్తూ పోతూ ఉండేటటువంటి జ్ఞానానికి పురుషుడు అని పేరు. ప్రకృతి లేకుండా పురుషుడు అంటారు. పురుషోత్తముడు మాత్రం ప్రకృతితో సంబంధం లేకుండా, ప్రకృతి ఉండినా లేకపోయినా కూడా ఉంటాడు. ఈ పురుషుడు, ఈ ప్రతిబింబానికి సంబంధించినటువంటి పురుషుడు ప్రకృతి వైపు నుంచి తిరిగి పరమాత్మ వైపుకి తిరగాలి తన దృష్టిని. దాన్ని అంతర్ముఖము అంటున్నాం. పదే పదే చెప్పుకుంటూ వచ్చాం. ఆ విషయాన్నే 14వ అధ్యాయం అంతా ఏమని చెప్పి పెట్టాడు? లోపల ఉన్నటువంటి ఆ స్వరూపం ఏదైతే ఉందో అది బ్రహ్మము. ఇది ఆ పురుషోత్తముడు అన్నటువంటి అనబడినటువంటి స్వరూపం ఏదైతే ఉందో అది బ్రహ్మం. బ్రహ్మమే అందరిలోనే ఆత్మగా ఉంది. బ్రాహ్మణోహి ప్రతిష్టాపం అంటే గుడిలో దేవుడిని ప్రతిష్ఠించినట్లుగా ఆ లోపల బ్రహ్మం ఆత్మరూపంలో ప్రతిష్ఠించబడి ఉంది. అది రావడము గాని, పోవడము గాని, పరిణామం చెందడం గాని, నశించడం గాని ఉండదు. అది ఎలాంటిదంటే అమృతస్య అవ్యయస్య. వ్యయం అంటే తరిగిపోవటం,
మనం ఏదైనా అనుభవించే ఏది పదార్థం తయారు చేసి తింటే తరిగిపోతుంది కదా, అలాగా వ్యయం అంటే ఖర్చు అయిపోతుంది, అవ్యయం అంటే ఖర్చు అవ్వదు. అది అమృత స్వరూపం. అమృతం అంటే ఏంటి? మృతం అంటే సావు, అమృతం అంటే సావు లేనిది. వ్యయం అంటే ఖర్చు అయిపోద్ది, అవ్యయం అంటే ఖర్చు అంటే ఖర్చు అవ్వదు, సావు లేనిటువంటిది అమృత స్వరూపం అన్నమాట. అది వ్యయశేష, అది ఇంక వ్యయం అవ్వదు. ఎప్పుడు చచ్చిపోయాడు కదా, అది పోవాలి కదా, నశించదు, తరగదు, మార్పు చెందదు. అమృతస్య అవ్యయశిష, అది శరీరం లోపల నిరంతరము ఎప్పుడూ ఉంటుంది. ఎన్ని యుగాల నుంచో, ఎన్ని లక్షల కోట్ల శరీరాలు వచ్చినాయి వెళ్ళినాయి, ఇది మాత్రం పోలేదు. ఎందుకంటే దానికి సాగు లేదు, అది తరగదు, అది నశించదు. శరీరం పోయింది కదా అంటే అది పోదు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ శరీరం లోపల ఉన్నటువంటి పురుషుడు ఉన్నాడు కదా, ఈ పురుషుడు దేని మీద ఆధారపడి ఉన్నాడు? మనసు మీద ఆధారపడి ఉన్నాడు, లేక బుద్ధి మీద ఆధారపడి ఉన్నాడు. మనసుని మనం ఎంతంత శుద్ధం చేసుకుంటే అంత ప్రకాశవంతంగా ఉంటాడు. మనసు ఎంత మలినమైతే ఆ ప్రకాశం కోల్పోయి ఉంటుంది. అందుకని లోకంలో కొంతమందికి ఇలా చూడగానే పట్టేసుకునే వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద తెలివితేటలు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమందికి తెలివి ఉండదు. అందరూ మనుషులమే కదా, మరి ఎందుకు తెలివి తక్కువ తెలివి ఎక్కువ ఉండడానికి కారణం ఏంటి? దానికి మూల కారణం మనసే. అంటే మనం చిన్నప్పటి నుంచి మంచి మంచి మన పనులు చేసుకుంటూ సాత్వికపరమైనటువంటి ఆలోచనలతో సాధన చేసుకుంటూ మనసును ఎంతంత శుద్ధం చేస్తే అంత తెలివి పెరుగుతుంది. అంటే అద్దాన్ని బాగా తుడితే ప్రతిబింబం ఎలాగా బాగా కనపడుతుందో, అద్దం మలినం అయిపోతే ఎలాగైతే బింబం సరిగ్గా మసక మసక కనిపించదో, అట్టి మాదిరిగా మన స్వరూపం అంటే మన ప్రతిబింబం స్పష్టంగా ఉండాలి అంటే మన మనసు స్వచ్ఛంగా ఉండాలి. మనసు స్వచ్ఛంగా ఉండాలంటే మనం మాట్లాడుతున్నాం కదా, మాట్లాడేటప్పుడు అందులో కపటం ఉండకూడదు, అహం ఉండకూడదు. అహంభావంతో మాట్లాడుతుంటాం, అహంకారంతో మాట్లాడుతుంటాం, కపటంతో మాట్లాడుతుంటాం, కోపంతో మాట్లాడుతుంటాం. అంటే కోపం, క్రోధం, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య ఇలాంటి గుణాలన్నీ మనసులోనే ఉన్నాయి. ఇన్ని రకరకాలు, దీన్ని అరిషట్ వర్గము అంటారు. షట్ అంటారు, అరంటే శత్రువులు. 6 శత్రువులు ఉన్నారంట లోపల, అంటే గుణాలు అన్నమాట. అంటే మనసులో ఇలాంటి గుణాలు ప్రవేశించి మనసుని మాలిన్యం చేసేసి, మాలిన్యమైపోయినటువంటి మనసులో ప్రతిబింబించినటువంటి ప్రతిబింబం చిదాభాస మలినమైపోయింది. చిదాభాస స్వతహాగా మలినం అవ్వదు, జీవుడు మలినం కాడు. సూర్యుడు ప్రతిబింబం, బింబం ఎలాగైతే ప్రకాశమో బింబంతో పాటు అలాంటిదే ప్రతిబింబం కూడా. కానీ వస్తువు అర్థం మలినమైనందువల్ల అది కూడా మలినమైనట్టు కనపడుతుంది. అంటే దాన్ని మనం శుద్ధం చేయడానికి చేసే ప్రయత్నం సాధన. దాన్ని శుద్ధం చేయడానికి చేసే ప్రయత్నం మన అభ్యాసం, మన ప్రయత్నాలు, మాట్లాడటం, చూడటం, చేయటం మొదలైనటువంటి పనులు. అంచేది అలాగ అంతఃకరణం శుద్ధం అయిపోయింది అనుకోండి. శుద్ధం అయిపోయినటువంటి వాడు స్వచ్ఛంగా తెలివి పెరిగింది బాగాను. కానీ అక్కడితోటి ఆగిపోమని చెప్పలేదు, ఆ మనసే తీసేయి. అంతఃకరణాన్ని దాటిపోవాలన్నమాట, మనసును దాటిపోవాలి. శరీరము, ప్రాణము, మనసు ఇది ఒక సముదాయము, ఇది సత్యం కాదు. ఇది నిరంతరము పరిణామం చెందుతూ వస్తూ పోతూ ఉంటుంది. ఈ రాకపోకలు అనేటువంటిది మనం చేసే కర్మ మీద ఆధారపడు. మనం ఏమేమైతే కర్మలు చేసామో ఆ కర్మ ఫలాన్ని అనుసరించి మంచి మంచి శాస్త్రం వస్తే, లేకపోతే మంచి శాస్త్రం రాదు, బలమైందో బలహీనమైందో, లేకపోతే పురుష శాస్త్రము, స్త్రీ శాస్త్రము, లేకపోతే పశు శాస్త్రము, ఎలాంటి చర్య. ఇప్పుడు మనకు వచ్చినటువంటి శాస్త్రాలన్నీ కూడా కర్మ మీద ఆధారపడే ఉన్నాయి, కర్మఫలాన్ని అనుసరించే వచ్చినాయి. ఆ కర్మఫలాన్ని అనిపించిన తర్వాత ఆ శాస్త్రం ఊడిపోతుంది, మళ్ళీ ఇంకో శాస్త్రం వస్తుంది. కర్మ చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు మనం నిజం తెలుసుకోవాలి, ఈ శాస్త్రం కాదు. ఈ శాస్త్రంలో ఉన్నటువంటి పురుషుడు కూడా మన స్వరూపం కాదు, బాగా గుర్తుపెట్టుకోవాలి. పదే పదే పురుషుడు కాదు, ప్రకృతి కూడా కాదు. ఈ రెండింటికి వేరుగా ఇంకొక స్వరూపం ఉంది. అది ఎలాంటిదంటే బ్రాహ్మణోహి ప్రతిష్ట, అది బ్రహ్మస్వరూపం. దానికి పరిణామం చెందడం అంచేత దానికి సాగు లేదు. అది అమృత స్వరూపం, అది ఖర్చు అవ్వదు,
పరిణామం చెందదు, నిత్య సత్యమైనటువంటి శాశ్వత శేష ధర్మస్య. అంచేత మనిషిది ఆచరించవలసినటువంటి ధర్మం ఇక్కడ అంతఃకరణాన్ని శుద్ధం చేయటానికో దానాలో ధర్మాలో పూజలో పునస్కారాలు ఏయో ప్రతిపాదించారు కదా, అవన్నీ కూడా కేవలం అంతఃకరణం శుద్ధం అవ్వడానికి తప్ప దేవుడు తెలియటాను కాదు. అందుచేత శాశ్వతమైనటువంటి వస్తువేదో ఇది శుద్ధంగానే ఉంది, మలినంగానే ఉంది, గొప్పగానే ఉంది, తక్కువగానే ఉంది కదా. ఈ ఎలా ఉన్నప్పటికీ కూడా దీన్ని మొత్తం టోటల్ గా మొత్తం పక్కన పెట్టేసి దీనికంటే వేరుగా ఉన్నటువంటి ఆ లోపల స్వరూపం ఏదైతే ఉందో బ్రహ్మము లేక ఆత్మ లేక పరమాత్మ, దానిని తెలుసుకున్నటువంటి వాడు శాశ్వత శేష ధర్మస్య. ఇది శాశ్వతమైన ధర్మం. ఇప్పుడు బయట మనం కల్పించుకున్నటువంటి ధర్మాలన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. అవి శాశ్వతమైనటువంటి ధర్మం కాదు. ఎందుకంటే ఒక మతంలో ఒక సిద్ధాంతాన్ని ధర్మం అంటే ఇంకొక మతంలో దాన్ని తప్పు అంటారు. అదే ఇంకొక దాంట్లో గొప్ప చాలా మంచిది అన్నటువంటి దాన్ని ఇంకొక దాంట్లో అదేం గొప్పది కాదంట. అంటే ఒక దాంట్లో ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు, ఒక దాంట్లో ఎంతమందిని పెళ్లి చేసుకోవచ్చు. అంటే ఎందుకని అలా మారిపోతుంది? ధర్మశాస్త్రాలు కూడా ఈ వ్యవహారిక వస్తువును కూర్చున్నటువంటి ధర్మాలు ఎన్నో మారిపోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. అంటే అక్కడ అవకాశాన్ని బట్టి అవసరాన్ని బట్టి ధర్మాలు మారుతూ ఉంటారన్నమాట. ఈ ధర్మమో అలా మారదు. ఏ ధర్మం అది? నీ లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడమే నీ ధర్మం. అసలు జన్మ పదే పదే చచ్చిపోయినా మళ్ళీ రావడానికి కారణం ఏంటంటే అది నువ్వు తెలుసుకోకుండా పోతున్నావు కనుక మళ్ళీ మళ్ళీ వస్తుంది. అంటే దాన్ని తెలుసుకుంటే ఏమవుతుందండి? కర్మ నశించి, అంటే కర్మ నశించిపోయింది. సత్యాన్ని తెలుసుకున్నాడు, సత్యాన్ని తెలుసుకుంటే కర్మ నశిస్తుంది, మోక్షం వస్తుంది. అదే నిజమైనటువంటి ధర్మం. శాశ్వత శేష ధర్మస్య సుఖ సైకాంతిక. అంచేది అది సుఖస్వరూపం, అది ధర్మం. నీవెప్పుడు హాయిగా సుఖంగా ఉండాలనుకుంటున్నావు కదా, నీ స్వరూపమే సుఖ స్వరూపం. అంచేత సుఖ సైకాంతిక శిష. ఈ శ్లోకం పోయిన అధ్యాయంలో పూర్తి చేసిన ఈ శ్లోకాన్ని. దాని కింద ఇంకా కొన్ని ఇంకా శ్లోకాలు ఉన్నాయనుకో, మళ్ళీ అవసరం వచ్చినప్పుడు చెప్పుకున్నా. ఈ రకంగా బ్రాహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్య అవ్యయ శిష్య శాశ్వత శిశు ధర్మస్య సుఖ సైకాంతిక. తేలింది కదండి ఇంతకేనే. అంటే మనం ఇద్దరం, ఒకటి ప్రకృతి స్వరూపం, ఇంకొకటి పురుష స్వరూపం, ఇంకొకటి పురుషోత్తమ స్వరూపం, 3 వచ్చినాయి కదా. ఇందులో ఏది సత్యం? పురుషోత్తముడే సత్యం. పురుషుడు కూడా సత్యం కదా, ప్రకృతి కూడా సత్యం కదా. అందుకనే మన మతాలు కూడా అద్వైతము ఒకటే, ద్వైతము 2, విశిష్టాద్వైతము 3. 3 సత్యమైన ఒక మతం, 2 సత్యమైన ఇంకొక మతం, 1 సత్యమైన ఇంకొక మతం. అంటే సందర్భాన్ని బట్టి ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క మతాన్ని ప్రసారం చేశాడు. పురాణాలను బట్టి, వేదాలను బట్టి, శాస్త్రాలను బట్టి. అంచేది ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి శ్లోకం ఏంటి? భగవాను వాస ఊర్ధ్వమూల మదశేకం అశ్వత్థం ప్రాహురవ్యయం చందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేదవిత్. ఊర్ధ్వమూల మదశేకం ఒక వృక్షం ఉంది, దానికి అశ్వత్థ వృక్షం అని పేరు పెట్టారు. ఈ అశ్వత్థ వృక్షానికి మూలంలో ఊర్ధ్వమూలం, ఊర్ధ్వంలో ఉంది మూలం అంటే మొదలు. అధశాఖం, అదంటే కింద కింద. చెట్టును తెల్లకిందులుగా పెట్టామనుకోండి, ఇప్పుడు దాని మొదలు ఎక్కడుంది? ఆకాశం మీదకు ఉంది. శివుళ్ళు కిందకు వచ్చి ఊర్ధ్వమూల అధశాఖం. మొదలేమో పైకుండి శిగుళ్ళు కిందకున్నటువంటి వృక్షం ఎక్కడన్నా చూస్తారు అసలు? అలాంటి వృక్షం ఉందటండి. అలాంటి వృక్షం అశ్వత్థం ప్రాహురవ్యయం. ఆ వృక్షం పేరు అశ్వత్థ వృక్షం. ఆ శ్వత్థం 3 పదాలు. ఆ శ్వత్థం ప్రాహురవ్యయం. విచిత్రం ఏంటో తెలియండి, ఈ వృక్షం చనిపోయినా సరే మళ్ళీ మొలిచేస్తాం. చెట్టు నరికేసామనుకోండి, రాయి చెట్టుని కానీ మర్రి చెట్టుని కానీ మళ్ళీ సిగరెట్ వేస్తాం. అట్టి మాదిరిగా మన శరీరం చంపేసామనుకోండి,
పోదు, మళ్ళీ మొలిచేస్తుంది. ఎందుకని? దేని మీద ఆధారం పడి ఉంది ఇది? దాని మొదలు ఎక్కడుంది? అశ్వత్థం ప్రాపురవ్యయం. సరే, అశ్వత్థం అనేటువంటి పదాన్నే చూద్దాం. శ్వత్థం. శ్వ అంటే రేపు, తం అంటే ఉండేది, ఆ అంటే ఉండదు. ఏమైనా విన్నారా మీరు ఈ పదం? అశ్వత్థము. శ్వ అంటే రేపు, తం అంటే ఉండేది, రేపు ఉంటది, రేపు మళ్ళీ వస్తావు నువ్వు. అందులో ఏమి అంటేనే అవ్యయం, అదేం చచ్చిపోదు. చాలా మంది అయ్యయ్యో పోయాడా చచ్చిపోయాడా అంటుంటే ఈయనేమన్నాడు, ఎక్కడ పోయాడు, అయ్యో పోలేదు, ఉన్నాడు. ఆ ఏరు ఉండిపోయింది, ఆ మొదలు ఉండిపోయింది, చచ్చిపోడు అతను. మళ్ళీ మొలుస్తుంది, మళ్ళీ మలిసి ఆ ఏరు అక్కడ గొట్టంలో ఉండిపోయింది కదా, దాని నుంచి మళ్ళీ స్త్రీ రూపంలోనో పురుష రూపంలోనో అదే పశు రూపంలోనో పక్షి రూపంలోనో ఏదో రూపంలో మళ్ళీ మొలిపోతుంది. మళ్ళీ అంతకుముందు ఏ స్వభావంతో ఏ సంస్కారంతో ఎలగబెట్టిందో అదంతా చక్కబెట్టింది కదా. శ్వ అంటే రేపు, శ్వ అంటే ఉంటది, అందులో అనుమానం లేదు. శ్వేతం అయ్యింది, అశ్వత్థం. మళ్ళీ అక్కడ ఆ చేర్చేది. ఆ అంటే రేపు ఉండదు, ఆనాక కూడా ఉండదు, ఇప్పుడు కూడా ఉండదు. అదేంటండి? ఉండదు, పోదు. అంటే ఇప్పుడు కూడా ఉండదు, ఆనాక కూడా ఉండదు, రేపు కూడా ఉండదు. రేపు ఉంటది, అది వ్యయం అవ్వదు. మళ్ళీ ఆ పదాన్ని మళ్ళీ అలా తిరగమరగండి. అశ్వత్థం అంటే రేపు ఉంటది, రేపు కాదు కదా, ఇప్పుడు కూడా ఉండదు. ఏంటి అర్థమైంది? అశ్వత్థం అంటే ఉండదు, ఎప్పుడు ఉండదు, ఎప్పుడూ ఉండదు, అసలు అది లేదు, లేందే ఉందనుకుంటున్నాడు. నీకు శరీరం ఉందనుకుంటున్నావు కదా, అది లేదది. ప్రారబ్ధపు యొక్క కర్మఫలాన్న సముదాయాన్ని అనుభవించడానికి శరీర రూపం ధరించి వచ్చిందంటే నువ్వు ఊరుకుంటే అలా ఖర్చు అయిపోయి కరిగిపోద్దంతే. ఆయుష్ గట్టు కట్టిందండి, మాట్లాడి ఊరుకుంటే కరిగిపోయి నీరు అయిపోద్ది మళ్ళీ. అలాగే ఉప్పు గట్టు కట్టింది, నీరు దేమ తగిలితే నీరు అయిపోద్ది. అట్టి మాదిగా కర్మల యొక్క సముదాయమే ఘనీభవించి శరీరం అయ్యింది. ఇది నిజమా? నిజం కాదు. ఇది ఎప్పుడు దాకా ఉంటది? నువ్వు ఎప్పుడు దాకా తెలుసుకోవలేదో అప్పుడు దాకా శాశ్వతంగా ఉంటుంది. రేపు ఉంటది, ఎల్లుండి ఉంటది, ఎల్లుండి అనలేదు, రేపు ఉంటది. అంటే రేపు అనేది ఏంటి? చచ్చిపోయాక నువ్వు ఎక్కడికి పోవు, చెక్కు చెదరకుండా మళ్ళీ పుట్టేస్తావు, రేపు పుడతావు, గ్యారంటీగా పుడతావు. ఎలాంటిది? రేపు. ప్రాపురవ్యయం, ప్రాపు ఉంటావు, అవ్యయం నశించవు, స్థిరంగా శాశ్వతంగా ఉంటావు. ఎంత దృష్టి పెట్టాలండి? 14 అధ్యాయాలు ఆలకించేసి వచ్చేసాం మనం. ఇదే విషయాన్ని నొక్కి చెప్పుకుంటూ వచ్చారు కదా. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? నువ్వు నశించవు, మళ్ళీ వచ్చేస్తావు, నువ్వు తెలుసుకున్న మరుక్షణం ఉండవు, నీ కర్మ ఉండదు, నీ కర్మ నశించదు. ఏది తెలుసుకుంటే, ఏది తెలుసుకోకపోతే ఉంటావు, ఏది తెలుసుకుంటే ఉండవు. ఈ వ్యక్తి ఉన్నాడు కదా, ఈ పెద్ద మనిషి, నేను ఎంత నా మాట తిరగలేదు, నాకు ఎవడు ఎదురు చెప్పడానికి వీల్లేదు అంటున్నాడు కదా, అదే కర్మ. అర్థమైందా? నాకు ఎవడు తిరిగి చెప్పడానికి వీల్లేదు, నాకు ఎదురు చెప్పడానికి వీల్లేదు అని పెద్ద మిషాలు తిప్పేస్తాడు కదా, ఎవడాడు? అంటే శాశ్వతమైనటువంటి ప్రణాళిక అన్నమాట ఆడు మనసు. నాకు ఎదురు చెప్పడానికి వీల్లేదు, నాకు సమాధానం చెప్పడానికి వీల్లేదు, నా అంతటి గొప్పవాడికి ఒకడు ఎవడు లేడు అంటున్నాడా? ఏది బంధించింది అతన్ని? ఏ దేవుడన్నా బంధించాడా? ఈడే బంధించుకుంటున్నాడు. ఏ భావంతో? ఇది నిజమని, ఇది సత్యమని. నీకు ఆ భావం నశించినంత కాలం అది నశించదు, ఇంకా భావం నశించాలి. అంచేత ఏది తెలిస్తే నశించదే? ఆ లోపల ఉన్నటువంటి పురుషోత్తముడు తెలియాలి. పురుషోత్తముడు దగ్గర పొద్దుడు చెప్పుకున్నట్టుగా దోసపాదు నుంచి దోస పండులాగా చక్కగా
ఒక శిశు రూపం ధరించింది. దాంట్లో శరీరం ఉంది, దాంట్లో ప్రాణం ఉంది, దాంట్లో మనసు ఉంది, దాంట్లో తెలివి ఉంది. బ్రహ్మాండంగా ఒక వ్యక్తి పుట్టుకొచ్చాడు. ఆ వ్యక్తి చక్కగా బోళ్ళు పనులు చేస్తున్నాడు. జమీందారుడి కిందో, రాజుగారి కిందో, పొంటుగాడి కిందో, పశువు కింద ఇంకోలా. ఈ వ్యక్తి సత్యమే. ఎప్పుడు దాకా తెలుసుకోవాలన్నంతకాలం. తెలుసుకున్నాడా రేపు ఉండడు. రేపు కాదు, ఆనాకు ఉండడు. ఆనాకు కాదు, ఇప్పుడు ఉండడు. ఇప్పుడు ఏం చెప్తున్నావు? ఇది నువ్వు కాదు, ఇది నిజం కాదు, ఇది అసత్యం, ఇది మిథ్య, ఇది కల్పన, కల్పించబడింది. ఎందుకు చేత కల్పించబడింది? అసలు ఈ శాస్త్రం ఎందుకు కల్పించబడిందండి? ఎందుకు కల్పించింది? దీనికి ఏదో ఆధారం ఉండాలి కదా, ప్రూఫ్. ఈ క్షేత్రం నీకు కల్పించబడి తయారు చేసి నీకు తగిలి. ఇప్పుడు మీ అమ్మ మీకు చొక్కా గుర్తించింది అనుకోండి, ఈ చొక్కా మా అమ్మ గుర్తించిందని చూపిస్తాడు పక్క అందరికీ కదా. అట్టి మాదిరిగా నీ చొక్కా ఎలా వచ్చింది? ఎవడు గుర్తించాడు? ఎవడు తయారు చేశాడు ఈ క్షేత్రాన్ని, నీ శరీరాన్ని? ఈశ్వరుడు కూడా నీకు శరీరం ఇవ్వాలి అంటే నువ్వు చేసిన కర్మఫలం ఉంటేనే చేస్తాడండి. లేకపోతే ఈశ్వరుడు కూడా నీ శరీరం తయారు చేయడానికి అవకాశం లేదు. ఎక్కడి నుంచి తయారవుతుంది చేత్రం? దేవుడు సృష్టించేసాడండి అంటాడు. దేవుడు సృష్టించడానికి కూడా ఈయన గారు చేసినటువంటి కర్మఫలమే కారణం. ఈయన కర్మలు చేశాడు. ఆ కర్మఫలానికి ఆయన ఒక క్షేత్రాన్ని తయారు చేశాడు. అందుకనే అనేక సార్లు కర్మణ్యే వాదికారిస్తే మా ఫలేషు కదాచన. నువ్వు కర్మలు చేస్తున్నావు, నువ్వు చేసుకునేటటువంటి కర్మలను అనుసరించి నీకు క్షేత్రం తయారు చేస్తున్నాను నేను. మంచి కర్మలు చేసావు, మంచి శరీరం వస్తుంది. చెడ్డ కర్మలు చేసావు, చెడ్డ కర్మ వస్తుంది. చెడ్డ కర్మలను అనుసరించి పశుపక్షాదులు, లేకపోతే కుక్కలో, ఆవులో, గేదెలో ఇలాంటి క్షేత్రాలు వస్తాయి. ఇంకా లేదంటే జ్ఞానం లేనటువంటి చెట్లు, శ్యామలు లాంటి శరీరాలు, అవి శరీరాలే. అంటే శరీరాలు అలాంటి దేవుడే నాకు, నేను ఏమన్యాయం చేసినా నాకు ఎలాంటి శరీరం ఎందుకు ఇచ్చేవని మీరు గట్టిగా నిలదీసి దేవుడిని అడిగితే మీకు సినిమా అంతా చూపించేస్తాడు. ఏంటి నువ్వు ఏ కర్మ చేయడం వల్ల ఈ శరీరం నీకు తయారు చేసి ఇవ్వాల్సిందో చెప్తాడు. అంటే శరీరానికి మూలం దేవుడు కారణమే, మన తల్లిదండ్రులు కూడా కారణమే. కానీ అసలు కారణం ఏది? మన కర్మ. దీన్నే కార్యకారణ సంబంధం అంటారు. కార్యం అంటే ఏంటి? మన శరీరం. కార్యం ఇది, కార్యం. దీనికి కారణము ఎవరు కారణం? కారణం ఎవరటండి? మా అమ్మ మా నాన్న అన్నారు అనుకోండి, అది కారణమే. అదే కారణమా? దేవుడు కారణం అండి. దేవుడు సృష్టించాడండి మనకి శరీరాన్ని. ఎలాంటి మనిషి శరీరం ఇచ్చాడు, లేదా ఇలాంటి పశు శరీరం ఇచ్చాడు. ఒకటి కాళ్ళు ఉండవు, ఒకటి చేతులు ఉండవు, ఒకటి అవయవాలు సరైనటువంటి అవయవాలు ఉండవు, ఒకడు మనసు సరిగ్గా పనిచేయదు, ఒకటి తెలివి ఉండదు. ఇలాంటి రకరకాల శరీరాలను ఎందుకు సృష్టించాడు దేవుడు? ఎంత అన్యాయం, ఆ పక్షపాత. వాడికి మంచి శరీరాన్ని సృష్టించి వీడికేమో ఇలాంటి అష్టవంకరలతో కూడిన శరీరం ఇవ్వడానికి కారణం ఏంటి? ఆయన కారణమే, దేవుడు కూడా కారణమే, మన తల్లిదండ్రులు కూడా కారణమే. కానీ తల్లిదండ్రులు ఎలాంటి కారణం? నిమిత్త కారణం అంతే. అసలు కారణం ఏంటి? కర్మ. ఈశ్వరుడు కూడా నిమిత్త కారణమే, ఈశ్వరుడు కూడా కాదు. కేవలం కొండ ఉందండి, కొండను తయారు చేశాడు. కొండను తయారు చేసినటువంటి వాడు కుమ్మరు ఎలాంటి కారణం? నిమిత్త కారణం. మరి కొండ తయారు చేయడానికి సంబంధించినటువంటి కుమ్మరి వాడు ఎలా తయారు చేసాడండి కొండనే? మట్టిని తీసుకుని కదా, డైరెక్ట్ గా మట్టిని వేసి కొండను చేసాడా? అది దగ్గర పరికరాలు ఉన్నాయి, దండము చక్రం అంటారు. ఆ చక్రం మీద మట్టి పెట్టి దండం పెట్టి కొట్టి కొండను తయారు చేస్తాడు అనమాట. దండము చక్రము మన తల్లిదండ్రులు. దండము చక్రము అని కుమ్మరేశ్వరుడు. కొండ మట్టి, అది మన కర్మ. ఏంటి? మట్టి ఒక కారణం, మట్టిని ఉపాదాన కారణము అంటారు. ఈశ్వరుడు నిమిత్త కారణం. మట్టి లేకుండా కొమ్మరి కొండ చేయటం కుదరదు. అంటే కొమ్మరి కొండ చెయ్యాలి అంటే మట్టి కావాలి. మట్టి ఉంటే సరిపోలేదు అతనికి. ఇక్కడ ఇద్దరు ఆడ, మాకు ఇద్దరు ఉండాలి.
ఆ ఆడ మగతోటి ఈ వచ్చే పెద్ద మనిషికి రుణానుబంధం ఉండాలి. రుణానుబంధం లేకుండా ఎవరి శరీరంలో పడితే ఆడ శరీరంలోకి పంపించేసి పుట్టించేయడండి ఎంత ప్రాసెస్ నడుస్తుంది అనుకుంటున్నారు లోపల. అనే ఆ దేవుడి దగ్గర అనేక మంది పని మనుషులు ఉన్నారు, వాళ్ళనే దేవతలు అంటుంటారు. దేవతలు వేరు, దేవుడు వేరు, ఈశ్వరుడు వేరు, విష్ణువు బ్రహ్మ ఇలా అంటుంటాం కదా. వీళ్ళందరూ కూడా అంటే ఈ రకంగా సృష్టి జరుగుతుంది అంటే నీకు ఒక శరీరం వచ్చిందంటే ఇలాగేమీ వచ్చేలేదు. దాని వెనకాల చాలా కథ నడిచింది. ఉపాదాన కారణము, నిమిత్త కారణము, ఈయన అనేక కారణాలతో ఈ కార్యం తయారయ్యింది. ఈ కార్యానికి ఉపాదాన కారణం కర్మ అని తెలుసు. మన కర్మే కారణం. దేవుడిని అనకండి, దేవుడి వల్ల ఏమి కాదు. దేవుడు ఏం చేయలేదు, నీకు అన్యాయం ఎవరికే దేవుడు ఒకటికి న్యాయం చేసి ఒకటికి అన్యాయం చేస్తాడా? ఒకటి కాళ్ళు లేకుండా ఒకటి కళ్ళు లేకుండా చేస్తాడా? దేవుడు కూడా సర్వవ్యాపి కదా, దయామయుడు కదా, కరుణామయుడు కదా, అన్యాయం ఎలా చేస్తాడండి? ఈ కర్మే కారణం. అంచేత నువ్వేం తెలుసుకోవాలి, దేన్ని మార్చాలి? మీకు మళ్ళీ మంచి శరీరం రావాలంటే నీ కర్మను మార్చాలి, లేదా దేవతా శరీరం రావాలి, లేకపోతే ఇంకా ఇంకా ఏదన్నా అంటే నీ ఆచరణ మారాలి. కానీ నాకు అసలు శరీరమే వద్దండి, నాకు మోక్షం కావాలన్నారంటే అప్పుడేం చేయాలండి? అప్పుడేం చేయలేదు. శరీరం కావాలంటే ఆ శరీరం కూడా మంచి శరీరం కావాలంటే దానికి సంబంధించినటువంటి అనేక ఉపాయాలు వాళ్ళంత శాస్త్రం ఉంది మనకంతా కూడా. నీకు ఎలాంటి నల్లి జన్మ రావాలా, బల్లి జన్మ రావాలా, ఆ అటు కూడా అన్ని రాసి పెడితే ఏ కర్మ చేస్తే నల్లి జన్మ వచ్చింది, ఏ కర్మ చేస్తే బల్లి జన్మ వచ్చింది, పిల్లి ఎలక ఎలాంటి శరీరాలకు కూడా మనం చేసిన కర్మలే కారణం. అసలు నాకు శరీరం వద్దండి, నాకు జన్మరాహిత్యం కావాలి, మోక్షం పొందాలి. మోక్షం పొందాలంటే మాత్రం ఈ వ్యక్తిని వదిలేయాలి. ఈ వ్యక్తి మీద నీకు ఏ విధమైనటువంటి ప్రీతి ఉండకూడదు, ఏ విధమైన మమకారం ఉండకూడదు. అది నువ్వు కాదు, శ్వతం. నువ్వు ఎప్పుడైతే నిజాన్ని తెలుసుకున్నావో అప్పుడు నీకు వెంటనే అది నిన్ను వదిలేదు. దేన్ని తెలుసుకోవాలి? దీన్ని కాదు, నువ్వు తెలుసుకునే కొద్ది ఇది ఒక్కటి కాదు, ఇది అనంతం, అనేక రూపాలు, అనేక రంగులు, విశ్వరూపం అండి. అందులో గుర్రాలు ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, పశువులు ఉన్నారు, అనంతం అది. దీనికి అంతటికీ దీన్ని ధరించినటువంటి వాడు, దీనికి ఆధారంగా ఉన్నటువంటి అధిష్టానమైనటువంటి వస్తువును తెలుసుకోవాలి. అధిష్టానమైనటువంటి వస్తువుని ఎప్పుడైతే తెలుసుకున్నాడో రేపు ఉండదు. అంటే రేపు నీకు మళ్ళీ శరీరం తగులుకోదు. దాన్ని మోక్షము అంటారు, దాన్ని కైవల్యము లేక పరమపదము లేక ముక్తి అంటారు. దాన్ని తెలుసుకోకుండా నువ్వు ఏమి చేసినా అది కర్మ అవుతుంది. అది పుణ్యకర్మ అవుతుంది, సత్కర్మ అవుతుంది, లేకపోతే పాపకర్మ అవుతుంది. కర్మ నుంచి మోక్షం పొందడానికి శాస్త్రం చెప్పలేదు. అంటే నువ్వు ఏ కర్మలో చేయకుండా ఊరుకోవటానికి జీవితం సాగదు కనుక ఏదో కర్మ చెయ్యాలన్నా ఆ కర్మ ఎలా జాగ్రత్తగా చేసుకోవాలో కూడా చెప్తారు. కానీ ఆ వ్యక్తే నువ్వు కానప్పుడు అంచేత ఊర్ధ్వమూల మదశాఖం. ఈ వ్యక్తి ఏదైతే ఉందో వీడికి మొదలు ఎక్కడుంది? ఏ వ్యక్తి? ఇప్పుడు దాకా ఎవడి గురించి అయితే మనం చెప్పుకుంటున్నామో ఈ జీవుడు, ఈ మొదలు ఎక్కడుంది? ఈ చెట్టుకి ఆత్మలో ఉంది. చెట్టు భూమిలో బాధితే చారం తీసుకుని బతుకుతుంది కదా. అట్టి మాదిరిగా జీవుడు ఆ పరమాత్మ నుంచి ఆ జ్ఞానాన్ని సంపాదించుకుని ఆ జ్ఞానంతో ఇక్కడ కర్మలు చేసి జీవించడం అతను. ఇతనికి ఆధారం ఏంటండి? తెలివి లేకపోతేనా? సరే ఆలోచించండి, తెలివి లేకపోతే జీవితం ఏమవుతుంది? చెట్టు కూడా తెలివి ఏదన్నా అడ్డు వచ్చిందంటే ఆ అటువైపు నుంచి ఇలా తిరిగి వంకరగా, కొబ్బరి చెట్టు తాడి చెట్టు చూడండి ఇలా వంకరగా పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది? అటేపుడు ఎవడో అడ్డు వచ్చేటాడు దానికి, అందుకని అది ఇంకో పక్కకి తిరిగిపోయి అలా వంకరగా కావిడి బద్దలోకి వెళ్ళిపోతుంది. దాంట్లో కూడా తెలివి ఉంది. క్షేమ ఇలా ఏళ్ళు అడ్డట్టండి, ఎవడో ఈడు అడ్డెట్టాడని చెప్పేసి అలా పక్కకి తప్పించిపోతే వెనకపోతుంది. ఏం లేదు. దోమ. ప్రతి వస్తువులోనే తెలివి ఉంది. తెలివితోటే జీవించడు. ఆ తెలివి ఆధారం. నీకు ఆ తెలివి ఎక్కడదే? ఆ పరమాత్మ యొక్క ప్రతిబింబమే. అంతేదే, అదే జ్ఞానం. ఆత్మ జ్ఞాన స్వరూపం అయి ఉండడం వల్ల
అంటే ప్రకాశ వస్తువు అద్దములో కూడా ఎలాగైతే ప్రకాశం ప్రతిబింబించదో ఆత్మ జ్ఞాన స్వరూపం అవ్వడం వల్ల దాని స్వరూపం మనసులో జ్ఞానం ప్రతిబింబిస్తుంది. అదే తెలివి, అదే జ్ఞానం. ప్రజ్ఞానం బ్రహ్మ. బ్రహ్మం ఎలాంటిది? ప్రజ్ఞా స్వరూపం, జ్ఞాన స్వరూపం, ఆనంద స్వరూపం, సత్యం, శివం, సుందరం. అటువంటి దాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో వాడికి మరుక్షణం ఈ క్షేత్రం ఉండదు, మోక్షం పొందాడు. ఎప్పుడో చనిపోయిన తర్వాత మోక్షం వస్తుందని చెప్పలేదండి. ఎప్పుడు తెలుసుకుంటే అప్పుడు మోక్షం. అంటే దానికి ఇంకొక ఉపమానం ఏంటంటే, చీకట్లో తాడుని చూసి పాము అనుకున్నాడు అనుకోండి, అది పాము కాదు తాడుని తెలిసినప్పుడు వెంటనే పాము అనే భావన ఎంతసేమం పడుతుంది. అది పాము కాదు తాడు అని తెలిసిన తక్షణం అదేదే నేను పాము అనుకున్నానని వెంటనే బుద్ధి మారుతుంది కదా. తాత్కాలికంగా కొంచెంసేపు ముందు పాము అనుకుని జరిగినప్పుడు ఆ భయం కొంచెంసేపు ఉంటది, కానీ అది పాము కాదు తాడుని తెలిసాక భయం పోతుంది కదా. అట్టి మధ్య నువ్వు ఈ వ్యక్తివి కాదు, ఈ వ్యక్తివి నువ్వు కాదు అంతే. వేదాంత శాస్త్రం చెప్పేది ఏంటంటే, నువ్వు ఏ వ్యక్తిని చూసుకుని మురిసిపోతున్నావో ఆ వ్యక్తివి నువ్వు కాదు. దానికి రంగులు పింగులు పోయికు. వాడు గొప్పవాడు, వాడు ఇంకా అంతకంటే గొప్పవాడు, వీడు మారాడు, వాడు మారలేదు, ఈ వ్యక్తి గురించి ఇంక చెప్పకు. ఈ వ్యక్తిని వదిలేయి. ఎంతవరకు? ఆమూలాగ్రం వదిలేయి. అలా వదిలేయాలంటే ఎలా తెలియాలంటే, ఈ వ్యక్తులు కూడా చందాంశి యశ్య పర్ణాని యస్తం వేద చవేద విత్. ఆ పరమాత్మ యొక్క ప్రకాశము దీంట్లో ప్రవేశించి దీనికి కూడా చందాంశి యశ్య పర్ణాని. చెట్టు మొదలు పైకి ఉంది, కొమ్మలు కిందకున్నాయి, కిందకున్నటువంటి కొమ్మలుగా ఆకులు ఉన్నాయి. ఏంటయ్యి? జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. నీ కన్ను ఇలా చూస్తుంది కదా, ఎలుగుందా? ఎలుగు లేకుండా ఎలా చూడగలుగుతున్నాడు? మాట్లాడుతున్నాడా? తింటున్నాడా? ఏంటి? వృక్షాన్ని ఒకసారికి జరిగే చూడండి, ఈ సూక్ష్మ శరీరమే అశ్వత్ వృక్షం. దీని నిండా చందాంశి యశ్యపర్ణ అనే ఆకులు ఉన్నాయి. ఆకులంటే ఏ ఆకులు? రాయాకులు, బర్రాకులు ఉన్నాయి కదా. ఆ ఆకులన్నీ ఏంటి? చందాంశి. వేద జ్ఞానం ఉందా ఈ ఆకుల్లో? మనసు ఉంది, తెలివుందా? శ్రోత్రేంద్రియం ఉంది, తెలివుందా? చక్షురింద్రియం ఉంది, తెలివుందా? ఇంద్రియాలు అన్నింటిలోని ఏముంది? చందాంశి, ఛందస్సులు. అంటే వేదం యొక్క జ్ఞానం ఉంది. వేదం యొక్క జ్ఞానం ఏంటి? తెలివి బాబు. వేదం యొక్క జ్ఞానం తెలివి. వేదం చదివేడు అన్నాడంటే అండి, దాని సారాంశం ఏంటంటే, ఈ వ్యక్తి కంటే వేరుగా లోపల దేవుడు ఉన్నాడని చెప్పడమే తెలివి యొక్క సారాంశం. నీకు జ్ఞానం కలిగితే నీ లోపల ఉన్నటువంటి ఆత్మను తెలుసుకోవడానికి ఉపయోగించాలి. నీకు జ్ఞానం కలిగితే విశ్వానికి అంతటికీ ఏ అధిష్టాన స్వరూపం అయితే ఉందో దాన్ని గుర్తించడానికే నీలో ఆకులు ఉన్నాయి. చందాంశి యశ్య పర్ణాన్ని. ఈ పర్ణాలు అంటే ఆకులు అన్నమాట. ఈ ఆకుల్లో ఏముంది? ఛందస్సులు ఉన్నాయి. అంటే వేద విజ్ఞానం అంతా ఉంది. అద్భుతమైనటువంటి సృష్టి విధానం ఒక చూడండి. ఆ శరీరాన్ని జరిగే ప్రతి ఒక్కొక్క దాన్ని గాలిగా కూర్చుని ఇది కన్ను, ఇది కాలు, ఇది చెయ్యి అంటున్నాం కదా. ఎలా తయారైంది అనుకుంటున్నారు? అందులో బోర్డు విజ్ఞానం ఉంది. నువ్వు ఎక్కడికి అడుగు తీసి బయటకు వెళ్ళక్కర్లేకుండానే మొత్తం అంతా ఇందులోనే తయారై ఉంది. ప్రతిదాన్ని ఒక్కొక్క దాన్ని తీసుకుని చదువు. ఒక రోజు కంటిని తీసుకో, దాన్ని ఆమూలాగ్రము విచారణ చేయి, బోళ్ళంత స్టోరీ ఉంది. చెవుని తీసుకో, ఉప్పు రంధ్రాలు తీసుకో, నాలుగుని తీసుకో, చెయ్యిని తీసుకో, కాలుని తీసుకో. అద్భుతం, అద్భుతం, మహాద్భుతం. చందాంశి యశ్య పర్ణాన్ని యస్తం వేద చవేద. ఇది చదివి దీనికి సంబంధించిన జ్ఞానం తెలుసుకున్నటువంటి వాడు వేదవిధుడు. ఆ పుస్తకం చదివినోడు వేదవిధుడు కాదంటున్నాడు. ఇక్కడ సరిగ్గా చూడండి, యస్తం వేద చవేదవిద్. వేదవిధుడు ఎవరో? నేను వేదం చదివేశానండి, నేను భగవద్గీత అంతా చదివేసి, నేను భగవద్గీత చదివేశానంటే భగవద్గీత కాదు ఇక్కడ చదవలసింది. నీ భగవద్గీత చదువు. భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు చెప్పే జ్ఞానం ఉంది. నీ శాస్త్రం చదవయ్యా. ఎన్ని శాస్త్రములైనా ఎత్తి చదవకవచ్చు, నీ శాస్త్రం ఎరుగవే మనస. నీకు ఒక శాస్త్రం ఉంది. వేదాంగాలు, పురాణ ఇతిహాసాలు మొత్తం అన్ని కూడా నీలోనే ఉన్నాయి. దేవుడు నీలోనే ఉన్నాడు, జీవుడు నీలోనే ఉన్నాడు, ప్రకృతి నీలోనే ఉంది. మొత్తం అంతా నువ్వే.
అనంత విషయం అంతా నీలోనే ఉంది. నీలో లేనిది ఏదీ లేదు. కాకపోతే మనం బయటికి వెళ్ళి తెలుసుకోవడానికి చూద్దాం. వేదం చెప్పింది, నువ్వు లోపలికి వెళ్ళి ఆ లోపల ఉన్నటువంటి ఆ పురుషోత్తమ స్వరూపాన్ని ప్రాప్తింపజేసుకున్నటువంటి వాడు ఎవడైతే ఉంటాడో ఆ ఒక్కటే తెలుసుకుంటే మొత్తం అంతా ఏది నువ్వు చదవకుండా నీకు ఏది తెలియకుండా అన్నీ తెలుసుకో. దాన్ని వదిలేసి నువ్వు తెలుసుకుంటే అదే తెలుసు. ఆ తర్వాత మళ్ళీ ఇంకో దాని దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ ఇంకో శ్లోకం తీయాలి, ఇంకో పుస్తకం చదవాలి, ఇంకో సిద్ధాంతం తెలియాలి. ఏమి అక్కర్లేదు. నువ్వు ఇంకా వదలపెట్టకుండా అటేపిటేపిగా ఆలోచించకుండా దాన్నే పట్టుకో. మేము చిన్నప్పటి నుంచి అది ఒకటే పట్టుకున్నాం. మాకేమీ తెలదు. ఈ గొడవలు ఏమి మాకు తెలవు. నీకు ఏం కావాలని అనుకుంటే అదంతా అదే నీకు పంపించేస్తాం. ఆ మూలం వదలుకో. ఊర్ధ్వమూల మదశాఖం, మూలాన్ని వదలుకో. వదలుకో. మొదలేదండి, మళ్ళీ వద్దాం. మొదలేది నేను, అదే మూలం. ఎలాగా? అన్నిటికీ కూడా నేను మూలం లేదా? ఈ కన్ను ఎవరిదండి? నాదండి, అదే మూలం. నేను వేరు, కన్ను వేరు. చెవో నాదండి, చెవి వేరు, నేను వేరు. మాట్లాడేవాడు ఎవడండి? నేను. అంటే వాక్కు వేరు, నేను వేరు. ఈ చెయ్యి ఎవరిదే? నాదండి, నేను వేరు, చెయ్యి వేరు. కాలు ఎవరిదండి? నాదండి. అంటే ఇలా ప్రతిదీ నేను నాది, నేను నాదండి. ఆ శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ ఇది నాది నాది అన్నాడు. అక్కడి నుంచి శరీరం అంతా నేను అన్నాడు. మళ్ళీ శరీరం ఎవరిదండి? నాది. మళ్ళీ ఆ శరీరంలో ఈతలకు వచ్చి గేదె ఎవరిదండి? మాది. తావు ఎవరిది? మాది. ఆయన ఎవరండి? మా ఆయనండి. ఈయన మా ఆవిడండి. ఆయన మా పిల్లోడండి. ఆయన మా పిల్లండి. చూడండి, ఏది మారతలేదు. పిల్లోడు మారుతున్నాడు, పిల్ల మారుతుంది, భార్య మారుతుంది, భర్త మారుతున్నాడు, ఇల్లు వాకిలి మారుతుంది, చేను చెట్టు మారుతుంది. నేను మారతలేదు. పన్ను మారుతుంది, కాలు మారుతుంది, కానీ నేను మారతలేదు. తెలుపులేదా? నేను పట్టుకోండి. నేను పట్టుకుంటే శాశ్వత వృక్షం 10 నిమిషాలు కూడా ఉండదు, మరుక్షణం మాయమైపోతుంది. నేను ఆ మూలాన్ని వదిలేశారు కదా, ఇది శాశ్వతం, మళ్ళీ వస్తుంది. ఇలాగ ఎన్నైనాయో ఇప్పుడు దాకా ఎన్ని వచ్చినాయో ఎన్ని వెళ్ళినాయో ఆ మళ్ళీ అలా ధరింతానే ఉండాలి. ఇది ఏది వదలకూడదు, ఏ ఆలోచన చేయకు. నే పట్టుకో. నీలో ఉన్నటువంటి నేననేది ఏది? నేను చూశాను, నేను చేశాను, నేను మాట్లాడాను, నేను చేశాను, నేను 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 నేననేదో సరిగా తెలుసు అప్పుడు మాట్లాడాలంటే ఏదైనా చెప్పాలనుకుంటే నేననేది ఏదో సరిగ్గా తెలుసుకుని అప్పుడు మాట్లాడేవనుకోండి, అది వేదవాక్కు. ఏ వాక్కు? వేదవాక్కు. నేననేది ఏదో శరీర భావంతోనో, మనసు భావంతోనో, ఇంద్రియాల భావంతోనో, ఇంకోటి ఏదో పెట్టుకుని దాని భావంతో మాట్లాడబట్టే మాత్రం నేను అది వదిలిపెట్టదు. అది మళ్ళీ తయారైపోతుంది. ఆల్రెడీ తయారైపోయింది. ప్రతి ఒక్కరికి కూడా ఒక శాస్త్రం తయారైపోతుందండి. అనుకుంటున్నాం మనం ఏంటంటే శరీరం పోయిన తర్వాత జీవుడు అలా తిరిగి ఇలా తిరిగి మళ్ళీ ఇంకో శరీరంలో తెచ్చిపెడతాడంటారు కదా. శరీరం ఊడకుండగానే శాస్త్రం తయారైపోతుందంటే ఏ శాస్త్రానికి ఇలాంటి తయారు చేయాలో చనిపోయిన తర్వాత కూర్చుని మీటింగ్ పెట్టుకుని శరీరం తయారు చేయదట. ఇది బయటికి వెళ్ళేటప్పటికే ఈ శరీరం నుంచి ఊడతీసి ఇంకో శరీరంలో ప్రవేశపెడతారు. అందుకని జాగ్రత్తగా. దానికి ఒక ఉపమానం చెప్పారు భాగవతంలో. ఏమని? తృణాకం అనేటువంటి పురుగు గట్టి పరక మీద పైకి పాక్కుంటూ వచ్చింది అనుకోండి. పైకి పాక్కుంటూ ఇలా పాక్కుంటూ వచ్చి ఏం చేస్తుంది? అది ఆ టేపుకి ఈ టేపుకి చూస్తుంది. గట్టి పరకను వదలాలి. గడ్డి బరకను వదలాలంటే ఇంకో గడ్డి బరక దాన్ని దొరకాలి. దొరకకుండా దాన్ని వదలలేదు. అట్టి మాదిరి జీవుడు కూడా. వీడు చనిపోయేటప్పటికి అలా గొనవపురితోటి ఎబ్బుపురితోటి చూస్తూ ఉంటాడు కదా, ఆడికి మళ్ళీ పట్టుకొమ్ము దొరకాలి. ఇంకోటి ఏదో దొరకాలి, ఏదో శాస్త్రం దొరకాలి. అసూక్ష్మ రూపంలో ఉన్నటువంటి శాస్త్రం దొరికితే దాన్ని బట్టి మళ్ళీ స్థూల రూపంతో ఉన్నటువంటి శాస్త్రం. ఇది మనం కాదు. ఊర్ధ్వమూల మదశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం చందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేదవిత్. దీని మీద ఇంకా చాలా అద్భుతమైనటువంటి బోధ ఉంది. అదశ్వోర్ధం ప్రస్తుత తస్య శాఖాః గుణ ప్రవృద్ధ విషయ ప్రవాళాః. ఇప్పుడు దాకా చెప్పినటువంటిదే
ఈ వృక్షానికి ఏదైతే ఉందో గుణ ప్రవృద్ధ విషయ ప్రవాళ, గుణాలతో గుణ ప్రవృద్ధ, గుణాలతో వృద్ధి చెందుతుంది. విషయ ప్రవాళ, గుణాలకు విషయాదులే ఆహారం. విషయాదులు అంటే శబ్దస్పర్శ రూపరసంటారు. ఈ శ్లోకంలో వదిలేసినటువంటి భావాలను కూడా మళ్ళీ వివరించుకుందాం. హరి ఓం తత్సత్. ఆత్మబంధువులారా, చాలా నిర్దిష్టమైనటువంటి మన స్వరూపం, మన ఉనికి, దాన్ని గట్టిగా పట్టుకోండి. ఎవడైతే పట్టుకున్నాడో అటువంటి వాడు లేదంటే ఈ చేసిన పట్టుకోవాలంటే ఇలా ప్రశాంతంగా గురువు బ్రహ్మ, గురువు విష్ణువు, గురుదేవ మహేశ్వర, గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. దీని గురు మంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకోవాలి. ఓం నమ శివాయ. పంచాశ్రీ మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకోకుండా పొత్తుపోతున్నటువంటి శ్వాసను గమనిస్తూ, శ్వాస మనసు ఆగిపోయిన తర్వాత ఆగిపోతుంది, ఇది ఊడిపోతుంది. అప్పుడు మన స్వరూపం నిర్వికారమైనటువంటి, ఏ గుణాలో లేనటువంటి ఆనంద స్వరూపం పోతుంది. అదే మన స్వరూపం. నేను సాధన చేస్తానంటే నాకు ఏం కనిపించలేదంటే, ఏదో తెలుగు కూడా పడిపోయిందంటే ఆ తెలుగు కూడా పడిపోవాలి. మనసు ఆగిపోవాలి, శ్వాస ఆగిపోవాలి. ఈ వ్యక్తి ఆగిపోతే ఏదైతే ఉందో అదే మనసు. దాని మీద పెట్టండి. అలాగా చేస్తాం. ఓం తత్సత్.